ఎండాకాలం నడుస్తున్న రోజులవి. ఒక అడవిలో ఉండే సాగర్ కాకి, సంధ్య పిచ్చుక భార్యాభర్తలుగా జీవితాన్ని మొదలుపెట్టి 5 ఏళ్లు దాటింది. ఆ దంపతులకు వల్లి అనే కూతురు పిచ్చుక, తేజ్ అనే కాకి కొడుకు పుట్టారు. పిచ్చుక దంపతులిద్దరూ చేతనైన పని చేసుకుంటూ తమ పిల్లల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవి. ఓ రోజున సాగర్ కాకి, సంధ్య పిచ్చుక కలిసి సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్లు అమ్ముతున్న మంగ కొంగ దగ్గరికి వచ్చాయి. రండి రండి, అన్ని రకాల ఫ్రిడ్జ్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్రిడ్జ్ చూసుకోండి. చెప్పిన ధరనిచ్చేసి సంతోషంగా ఫ్రిడ్జ్ని ఇంటికి తీసుకెళ్ళండి. ఏ అమ్మాయి, నువ్వు చెప్పడం ఆపితే మేం చూసుకుంటాం. ఏది నచ్చుతుందో చూసుకొని అప్పుడు ఫ్రిడ్జ్ ధర గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా కాకి గారు, అన్ని రకాల ఫ్రిడ్జ్లు ఉన్నాయి. తక్కువ లీటర్ల ఫ్రిడ్జ్లున్నాయి, ఎక్కువ లీటర్ల ఫ్రిడ్జ్లు ఉన్నాయి. చూసుకోండి అని చెప్పి వాటి దగ్గర నుండి మాలిని చిలుక దగ్గరికి వచ్చింది. సాగర్ కాకి, సంధ్య పిచ్చుక అక్కడ ఉన్న సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్లని చూస్తూ ఉన్నాయి. ఒక ఫ్రిడ్జ్ను సంధ్య పిచ్చుక చూపించి, ఏవండి, ఈ ఫ్రిడ్జ్ని చూడండి ఎలా ఉందో. నీ ముఖంలాగే ఉంది సంధ్య. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా ముఖం అందంగా లేదా? అయ్యో భార్య పిచ్చుక, నీ ముఖం ఎంత అందంగా ఉందో. నువ్వు చూసిన ఫ్రిడ్జ్ కూడా అంత అందంగా ఉందని చెప్తున్నాను. ఇది తీసుకుందామా మరి? ఇప్పుడే వచ్చాం కదా, అప్పుడే నచ్చింది తీసుకుని వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? కూలర్ గాలికి చల్లగా ఉంది. కూలర్ గాలికి చల్లగా ఉంది. కాసేపు అది ఇది చూస్తూ టైం పాస్ చేయవే. 1 గంట తర్వాత ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం. అలాగేనండి అని చెప్పి సంధ్య పిచ్చుక మరొక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఫ్రిడ్జ్ని చూసింది. అది కూడా నచ్చుతుంది. సంబరపడుతూ, ఏవండి, ఈ ఫ్రిడ్జ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫ్రిడ్జ్ కంటే ఈ ఫ్రిడ్జ్ బాగున్నట్టుంది. పైగా ఎక్కువ లీటర్ల ఫ్రిడ్జ్. ఇది తీసుకుందామా? ఒక్క పని చేయి సంధ్య, నీకు నచ్చిన వాటిని గుర్తుపెట్టుకో. ఫైనల్గా వాటిలో ఏదో ఒక ఫ్రిడ్జ్ తీసుకుందాం, సరేనా? సరేనండి అని చెప్పి సంధ్య పిచ్చుక సరదా పడుతూ అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లని మొత్తం చూస్తుంది. సాగర్ కాకి మాత్రం కూలర్ గాలి చల్లగా ఉండడంతో ఫ్రిడ్జ్ మీద వాలి హాయిగా పడుకుంటుంది. గంట తరువాత సంధ్య పిచ్చుక సాగర్ కాకి దగ్గరికి వచ్చింది. ఇక పడుకుంది చాలు, లేవండి. మంగ కొంగ చాలా కోపంగా మనల్ని చూస్తుంది. లేవండి, ఏవండి, లేవండి అని సంధ్య పిచ్చుక లేపుతూ ఉంది. సాగర్ కాకి నిద్ర లేచి, ఒక్కడి కూడా నచ్చలేదా సంధ్య? అయితే పోదాం. ఒక 3 నచ్చాయి, వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేసి డబ్బులు కట్టండి అని చెప్పగానే సాగర్ కాకి మంగ కొంగ దగ్గరికి వచ్చింది. ఇలా చూడమ్మాయి, చూడడానికి ఫ్రిడ్జ్ లా ఉండే ఒక ఫ్రిడ్జ్ ని చూపించు. అది పని చెయ్యొద్దు, అలా అని ఇంట్లో ఉండాలంతే అని చెప్పగానే మంగ కొంగకి ఎక్కడ లేని కోపం వచ్చింది. తిట్టటం మొదలెట్టింది. ఆ తిట్లకి సాగర్ కాకి భయపడి సంధ్య పిచ్చుకని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజున ఒక చెట్టు దగ్గర బుట్ట పట్టుకుని ఉన్న సంధ్య పిచ్చుక దగ్గరికి పల్లవి పావురం వచ్చింది. ఏమే సంధ్య, బుట్ట పట్టుకుని ఇక్కడేం చేస్తున్నావే? తాజా కూరగాయల కోసం వెళ్తున్నాను అని సంధ్య పిచ్చుక చెప్పగానే పల్లవి పావురం ఆశ్చర్యంగా, ఏంటి, మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలో నువ్వు బుట్ట పట్టుకుని తాజా కూరగాయల కోసం వెళ్తున్నావా? ఏం చెయ్యనే మరి, దంచి కొడుతున్న ఎండకి ఇల్లు తట్టుకోవటం లేదు. ఇల్లు వేడెక్కి, ఇంట్లోని సామాన్లు వేడెక్కి, కూరగాయలతో పాటు పళ్ళు కూడా పాడవుతున్నాయి. దాంతో వంట సరిగ్గా చేయలేకపోతున్నాను. అందుకే ఇలా ఇప్పుడు బుట్ట పట్టుకొని తాజా కూరగాయల కోసం వెళ్తున్నాను. కానీ నాకు అనిపించిన కారణం చెప్పనా? నేనొద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? లేదు కదా పల్లవి, చెప్పు. నువ్వు చెప్పింది కూడా కారణం కావచ్చు, నేను కాదు అనటం లేదు. కానీ నేను చెప్పేదే ముఖ్యమైన కారణమని నాకు తెలుసు. చూడవే, నీకనిపించింది చెప్పాలనుకుంటే తొందరగా చెప్పు. లేదంటే నేను తీరిగ్గా ఉన్నప్పుడు నిన్ను పిలుస్తాను. అప్పుడు నువ్వొచ్చి చెప్పు, సరేనా? కూరగాయలు కొనడానికి డబ్బులు లేవు. ఇలా పట్టపగలు, అందులో మిట్ట మధ్యాహ్నం కూరగాయల తోటల దగ్గర ఎవ్వరూ ఉండరు. కాబట్టి నువ్వెళ్ళి కావలసిన కూరగాయలు దొంగతనం చేసి తీసుకుంటావు కదా. నువ్వే పేరు పెట్టుకున్నా నాకొచ్చేది లేదు, పోయేది లేదు. నేను మాత్రం తాజా కూరగాయలు తీసుకెళ్లి వంట చేసి నా పిల్లలకి పెట్టాలి. వస్తాను
అని చెప్పి సంధ్య పిచ్చుక బుట్ట తీసుకుని అక్కడి నుండి అలా ముందుకు వెళ్తుంది. ఓ చోట కూరగాయల తోట కనిపిస్తుంది. సంధ్య పిచ్చుక వాటి దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడి కూరగాయలు కూడా ఎండవేడిని తట్టుకోలేక కొన్ని వాడిపోయాయి, మరికొన్ని పగిలిపోయాయి, ఇంకొన్ని ఎండిపోయాయి. దాంతో సంధ్య పిచ్చుక నిరాశ ముఖం పెట్టి, వామ్మో, తోటలోని చెట్లకి ఉన్న కూరగాయల పరిస్థితి ఇలా ఉంటే ఇక ఇంట్లో ఉన్న కూరగాయలు పాడవటంలో ఏం తప్పులేదు. తాజా కూరగాయలు తీసుకొచ్చి వంట చేస్తానని ఇంటి దగ్గర పిల్లలు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. తీరా ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం సూర్యుడి దాడికి ఏ కూరగాయ తట్టుకొని వాడిపోకుండా నిలబడిందే లేదు. ఇప్పుడెలా అనుకొని బాధపడుతూ ఉండగా తన భర్త సాగర్ కాకి వచ్చింది. ఏమైంది సంధ్య, అంతలా బాధపడుతున్నావు? బాధపడకుండా ఎలా ఉంటాను చెప్పండి అంటూ అక్కడి కూరగాయలు చూపించింది. సాగర్ కాకి వాటిని చూసి మరొక చోట చూడు సంధ్య అని చెప్పి వెళ్ళిపోతుంది. సంధ్య పిచ్చుక ఎంతో కష్టపడి కూరగాయలు తీసుకొచ్చి వంట చేసి పిల్లలకి పెడుతుంది. ఆ రోజు సాయంత్రం, నాన్నా, తమ్ముడు తేజ్కి మామిడి పళ్ళు తినాలనుందంట అని వల్లి పిచ్చుక చెప్పగానే తేజ్ కాకి కంగారు పడుతూ, లేదు నాన్నా, నాకెలాంటి మామిడి పళ్ళు తినాలని లేదు. అక్క అబద్ధం చెప్తుంది. అక్కకే తినాలనిపిస్తుంది, నాకు చెప్పింది అని వల్లి పిచ్చుక తేజ్ కాకి ఒకదాని మీద ఒకటి చెప్పుకుంటూ ఉంటాయి. పిల్లల మాటలు విని పిచ్చుక దంపతులు నవ్వుకుంటారు. సంధ్య, ఇంట్లో ఉన్న మామిడి పళ్ళని కోసివ్వు. సరేనండి, ఇప్పుడే కోసేస్తాను. వల్లి, వెళ్ళి కిచెన్ బండ మీద ఒక గిన్నెలో మామిడి పళ్ళుంటాయి, వాటిని తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను మమ్మీ అని వల్లి పిచ్చుక సంతోషిస్తూ అక్కడి నుండి ఎగిరి అదే ఇంట్లో ఒక మూలన ఉన్న వంట బండ దగ్గరికి వచ్చింది. అక్కడ మూత పెట్టిన ఒక గిన్నె కనిపించింది. మమ్మీ చెప్పినట్టుగా ఈ గిన్నెలోనే ఉండుంటాయి, ఈ గిన్నెని తీసుకెళ్తాను అని వల్లి పిచ్చుక ఆ గిన్నెని తీసుకుని సంధ్య పిచ్చుక దగ్గరికి వచ్చింది. అమ్మా, నువ్వు తీసుకురమ్మని చెప్పిన మామిడి పళ్ళ గిన్నె అని చెప్పి గిన్నెనిచ్చింది. సంధ్య పిచ్చుక గిన్నెలోని మామిడి పళ్ళని చూసింది. అవి మొత్తం పాడైపోయాయి. అందరూ బాధపడుతుండగా సాగర్ కాకి ఓదార్పుగా, బాధపడితే పాడైన మామిడి పళ్ళు తిరిగి రావు కదా. సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్ కొంటే సరిపోతుంది కదా, అప్పుడు మనకింత బాధ ఉండదు. కూరగాయలు, పళ్ళు, కూరలు ఇలా అన్ని బాగుంటాయి కదా అని సంధ్య పిచ్చుక అంటుండగా సాగర్ కాకి కోపంగా వెళ్ళిపోయింది. ఓ రోజున సంధ్య పిచ్చుక కుండని తీసుకుని సెలయేరు దగ్గరికి వెళ్ళింది. అప్పుడే సెలయేరులో మెరుస్తున్న పచ్చని గడ్డి కనబడింది. సంధ్య పిచ్చుక ఆ గడ్డిని చూసి, ఇదేదో మాయా పచ్చని గడ్డిలా ఉంది అని సంధ్య పిచ్చుక ఆ పచ్చని గడ్డిని తీసుకుని చూస్తూ, ఇది నిజంగా మాయా గడ్డి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మారిపోతుంది, లేదంటే మారిపోకుండా అలాగే ఉండిపోతుంది. ఓ మాయా గడ్డి, నువ్వు మాయా గడ్డి ఫ్రిజ్లా మారిపో అని సంధ్య పిచ్చుక అనగానే పిచ్చుక చేతిలో ఉండే గడ్డి మాయమై గడ్డి ఫ్రిజ్ ప్రత్యక్షమవుతుంది. సంధ్య పిచ్చుక ఆశ్చర్యంగా చూసింది. అయితే నేను చూసింది నిజమేనన్నమాట. ఓ మాయా గడ్డి ఫ్రిజ్, నువ్వు ఇంటికి పదా అని చెప్పి గడ్డి ఫ్రిజ్ మీద వాలుతుంది. అప్పుడు గడ్డి ఫ్రిజ్ అలా గాల్లో లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పటి నుండి ఆ మాయా గడ్డి ఫ్రిజ్ పిచ్చుక కుటుంబానికి కావలసిన ఆహారం ఇస్తూ ఆనందంగా ఉంచుతుంది. రాత్రి 7 దాటింది. వాతావరణం చల్లగా ఉండడంతో మాలిని చిలుక ఇంటి బయట రిలాక్స్ అవుతుండగా శ్వేత పిచ్చుక వచ్చింది. ఏంటి ఈవేళ ఇలా వచ్చా? ఇక్కడ మాలిని చిలుక అని నా స్నేహితురాలుంది, తనని చూసిపోదామని వచ్చాను. కొంచెం తనని పిలుస్తారా? చాలే వెటకారం, ఏంటో చెప్పు. మనం స్నేహంగా మాట్లాడుకొని ఎన్ని రోజులవుతుందో నీకు గుర్తుందా మాలిని? నువ్వు ఖాళీగా ఉన్నావు, బల్లదుర్గ తిరుగుతూ స్నేహం పేరుతో ఎక్కడొక చోట ఏదో ఒక పూట గడిపేస్తున్నావు. నేనలా కాదు శ్వేత, కష్టపడుతున్నాను, కడుపు నింపుకుంటున్నాను. నాకు తెలుసే మాలిని, నువ్వు పళ్ళమ్ముకుంటూ జీవిస్తున్నావని. తెలిసి కూడా ఎలా అడుగుతున్నావే? పూలమ్మినా, పాలమ్మినా, కట్టెలమ్మినా స్నేహాన్ని మర్చిపోవాలని ఎక్కడా లేదు కదా మాలిని. లేకపోవచ్చు శ్వేత, పగలంతా ఎండకు మాడిపోతూ దుమ్ము ధూళికి తట్టుకుంటూ వేడి గాలిని భరిస్తూ పళ్ళమ్ముతుంటాను. ఎంత అలసటగా ఉంటుందో నీకు తెలియదు.
తెలిసే అవకాశం కూడా నీకు లేదు. ఎందుకంటే ఏ పని పాట లేకుండా ఉన్నావు కదా. చేసిన హేళన చాలు మాలిని. స్నేహితురాలివి కదా అని కాస్త పలకరించి పోదామనొస్తే పని పాట లేదని హేళన చేస్తున్నావు, వెట్టకారంగా మాట్లాడుతున్నావు. హేళన చెయ్యటం లేదు, వెటకారంగా మాట్లాడటమూ లేదు. ఉన్న పరిస్థితి గురించి చెప్తున్నాను. అయినా నేనన్న దాంట్లో తప్పేం లేదు కదా శ్వేత, నిజం ఉంది కదా. ఏంటే ఆ నిజం? మన స్నేహితురాళ్లలో నువ్వొక్కదానివే కష్టపడి పళ్ళమ్ముతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. పల్లవి పావురం కూడా పగలంతా ఎండ, దుమ్ము, ధూళి, వాన, గాలి ఇలా ఎన్నింటినో తట్టుకుంటూ పూలమ్ముతుంది. అయినా అదెప్పుడూ స్నేహాన్ని వీడలేదు, నన్ను హేళన చెయ్యలేదు. ఏ కల్మషము లేకుండా ఏదైనా అనాలంటే ముఖం మీదే అనేస్తాను. అది నీలాగే చాలా వాటికి నచ్చదు. అందుకే నేనంటే ఎవరికీ పడదు, నచ్చదు. కానీ పల్లవి పావురంలా చాటుకు మాత్రం మరొకరి దగ్గర తిట్టలేను, బాధపడలేను. ఏంటి నువ్వు చెప్పేది? పల్లవి పావురం నన్ను చాటుకు తిడుతుందా? నేను నమ్మను. నేను దానింటికి వెళ్ళినప్పుడు అదెంత సంతోషపడుతుందో నీకు తెలీదు. ఎంత ఆనందంగా నాకు ఆహారం పెడుతుందో కూడా నీకు తెలీదు. సరే పద, ఇప్పుడు మనం పల్లవి పావురం ఇంటికి వెళ్దాం. నువ్వు కనబడకుండా ఏదైనా కొమ్మ చాటున దాక్కో. నేను పల్లవితో మాట్లాడుతూ నీ ప్రస్తావన తీసుకొస్తాను అని మాలిని చిలుక చెప్తుండగా మాట మధ్యలో శ్వేత పిచ్చుక కల్పించుకొని, అప్పుడు పల్లవి పావురం ఏమంటుందో నేను వినాలి, అంతే కదా? అవును అని మాలిని చిలుక, శ్వేత పిచ్చుక మాట్లాడుకొని అక్కడి నుండి పల్లవి పావురం దగ్గరికి బయలుదేరతాయి. సరిగ్గా అప్పుడే పల్లవి పావురం తన ఇంట్లో ఆహారం పెట్టుకుంది తినాలని. ఏది ఏమైనా శ్వేత పిచ్చుక రాకముందే తినేయాలి, అదొచ్చిందా ఇంకంతే అనుకుంటూ ఉండగా మాలిని చిలుక తలుపు కొట్టింది. అప్పుడు శ్వేత పిచ్చుక కనబడకుండా ఒక కొమ్మ మీద దాక్కుని ఉంది. ఇలా అంటున్నానో లేదో అలా శ్వేత పిచ్చుక వచ్చేసినట్టుంది. అదృష్టం అంటే దానిదే అని అనుకుంటూ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా మాలిని చిలుక కనిపించింది. పల్లవి పావురం మనసు కుదుటపడింది. హా, నువ్వా మాలిని అని అంటూ పల్లవి పావురం ఇంట్లో నుండి బయటకొచ్చింది. నేనేనే, ఇంకెవరనుకున్నావు? ఉంది కదా పని పాట లేని శ్వేత పిచ్చుక. అదొచ్చిందేమోనని భయపడ్డాను. దానికెలా తెలుస్తుందో ఏమో గాని సరిగ్గా తినే టైంకొస్తుంది. దానికి కడుపు నిండుతుంది, నేను ఖాళీ కడుపుతో పడుకోవాల్సొస్తుంది అని చెప్పిన పల్లవి పావురం మాటలు వినగానే శ్వేత పిచ్చుకకి బాధేసింది. ఇంతకీ తిన్నావా లేదా? ఇంకా తినలేదు, తిందామని అనుకుంటున్నాను. ఇంతలో తలుపు చప్పుడైంది. నా గుండెలో పిడుగుపడినట్టయింది. ఆ శ్వేత పిచ్చుక వచ్చినట్టుంది. ఈ రాత్రికి కూడా ఖాళీ కడుపుతో పడుకోవాల్సొస్తుందేమోనని భయపడ్డాను. మరీ అంతలా భయపడే బదులు దానికి చెప్పొచ్చు కదా, ఏదైనా పని చేసుకుని బ్రతకవే అని. నువ్వు దాన్ని గమనించావో లేదో నాకు తెలీదు గాని నేను మాత్రం గమనించాను మాలిని. మనమెన్ని చెప్పినా అది వినదు. పైగా హేళన చేస్తున్నామని బాధపడుతుంది. అందుకే తనకి తానుగా తెలుసుకోవాలి. అప్పుడే అది ఏదో ఒక పని గాని వ్యాపారం గాని పెట్టుకుని బ్రతుకుతుంది అని పల్లవి పావురం చెప్తుండగా మాలిని చిలుక కొమ్మ మీద దాక్కుని వింటున్న శ్వేత పిచ్చుకని చూసింది. అప్పుడు శ్వేత పిచ్చుక కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు తనలో తాను, శ్వేత జీవితంలో మార్పు మొదలైనట్టుగా అనిపిస్తుంది అనుకొని మాలిని చిలుక పల్లవి పావురంతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన ఇంటికి వచ్చిన శ్వేత పిచ్చుక ఇంటి బయట నిలబడి బాధగా, నేను స్నేహం అనుకుని వెళ్ళాను. అవి జాలితో దయతో నన్ను చూశాయి. నేనే పని చేయలేనని, ఎందుకు పనికిరాని దాన్నని ఇంతకాలం అనుకుంటున్నాయని నేను అనుకోలేదు. ఏది ఏమైనా స్నేహంలోనే కావచ్చు, బంధంలోనే కావచ్చు, మనకంటూ ఒక విలువ ఉండాలంటే మనం కూడా కష్టపడుతూ చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించింది. మరుసటి రోజున అలా ఎగురుతూ వెళ్తున్న శ్వేత పిచ్చుకకు సెలయేరు ఒడ్డున నిలబడి చేపలు పడుతున్న మంగా కొంగ, మురారి కాకి కనిపించాయి. వాటి దగ్గరికొచ్చింది. హలో ఫ్రెండ్స్. ఏంటి శ్వేత,
ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు. నేను కూడా మీతో పని చేస్తాను. నాకేదైనా పని చెప్పండి. ఆ పనికి ఎంత కూలి వస్తుందో అంత డబ్బివ్వండి. అనగానే మురారి కాకి మంగా కొంగ హేళనగా నవ్వుతాయి. ఇందులో హేళనగా నవ్వడానికేముంది? హేళన కాకపోతే మరేమిటి, నువ్వు పని చేస్తావా? అది నీ వల్ల అవుతుందా అసలు? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పావురం దగ్గరో చిలుక దగ్గరో వంట తయారుగా ఉంటుంది, వెళ్ళి తిను. మాతో మాట్లాడుతూ మా టైం వేస్ట్ చేస్తూ మా బుర్రలెందుకు తింటావు? అలా కాదు మంగా, మీరు నాకు ఫ్రెండ్స్ కదా. మీరు సహాయం చేయకపోతే ఎలా చెప్పండి? సరైన సలహా ఇవ్వకుంటే ఎలా చెప్పండి? ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అని చెప్పగానే శ్వేత పిచ్చుక బాధపడుతూ అక్కడి నుండి ముందుకు వెళ్తుండగా తను నీళ్లు పోసి పెద్ద చేసిన మామిడి చెట్టు కనబడింది. ఆ చెట్టు దగ్గరికొచ్చి వాలింది. ఆ చెట్టుకి ఒక మాయా మామిడి పండు ఉంది. అది ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది పిచ్చుక, బాధగా కనిపిస్తున్నావు? అంతలా బాధపడటం నేనెప్పుడూ చూడలేదే. బాధపడకుండా ఎలా ఉండగలను చెప్పు? మాలిని చిలుక పళ్ళమ్ముకుంటుంది, పల్లవి పావురం పూలమ్ముకుంటుంది, మురారి కాకి మంగ కొంగ చేపలు పట్టుకుంటూ జీవిస్తున్నాయి. నేను మాత్రం బలాదూరుగా తిరుగుతున్నాను. నన్ను చూసి హేళనగా నవ్వుతున్న వాళ్ల నోరు మూయించాలని నిర్ణయించుకున్నాను. ఏం చేద్దామనుకుంటున్నావు? దొరికితే ఏదైనా పని చేస్తాను. అవకాశం ఉంటే బిజినెస్ చేస్తాను. అంత అనుభవం నీకు లేదు కదా. చేస్తుంటే అదే వస్తుంది కదా. ఓహో, మాటలు కూడా బాగానే నేర్చుకున్నావే. నా చుట్టూ ఉన్న పక్షులు నేర్పించిన మాటలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పు? వస్తే సంతోషమే కదా. ఇప్పుడు నీకు పని చెయ్యాలనుందా, లేదంటే ఏదైనా వ్యాపారం చెయ్యాలనుందా? ఏదైనా పర్వాలేదు. అయితే నేను చెప్పేది విను. ఇది వేసవికాలం, ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. అడవిలోని పక్షులు, వాటి పిల్లలు ఎండవేడి తట్టుకోలేక ఎక్కడో దూరంగా ఉన్న సెలయేరుకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నాయి. పడితే నేనేం చెయ్యాలో అర్థమయ్యేలా చెప్పు. ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకో. స్విమ్మింగ్ చేయడానికి వచ్చిన పక్షుల దగ్గర గంటకింత అని డబ్బులు వసూలు చేయి. ఓహో, పిచ్చుక స్విమ్మింగ్ పూల్ ఆలోచన బాగానే ఉంది, కానీ స్విమ్మింగ్ పూల్ కట్టడం అంటే అంత ఈజీ కాదు కదా. నేనొక్కదాన్నే అన్నీ తెచ్చుకోవాలి, కట్టుకోవాలి. నాకు సాయం చేసేవాళ్లు లేరు, రారు. నేనున్నాను కదా, ఇప్పుడు చూడు అని మామిడి పండు మాయమై మ్యాంగో స్విమ్మింగ్ పూల్లా మారిపోతుంది. అది చూసి శ్వేత పిచ్చుక సంతోషిస్తుంది. పిచ్చుక మ్యాంగో స్విమ్మింగ్ పూల్ అని బోర్డు పెట్టుకుంది. మరొక బోర్డుని పట్టుకుని అడవి మొత్తం తిరుగుతూ పిచ్చుక మ్యాంగో స్విమ్మింగ్ పూల్ స్వాగతం పలుకుతుంది, రండి, ఉల్లాసంగా ఈత కొట్టండి, ఉత్సాహంగా ఉండండి అంటూ తిరిగింది. అడవిలోని పక్షులన్నీ శ్వేత పిచ్చుక మ్యాంగో స్విమ్మింగ్ పూల్ పెట్టుకుందని సంతోషపడుతూ వెళ్లి డబ్బిచ్చి ఈత కొడుతూ ఉండేవి. అలా డబ్బు సంపాదిస్తూ జీవిస్తున్న పిచ్చుకని చూసి తోటి పక్షులు గౌరవించేవి, అభిమానం చూపించేవి. దాంతో శ్వేత పిచ్చుక ఎంతో సంతోషిస్తూ ఉండేది.